కూచిపూడి నృత్య డాన్సింగ్ దాంట్లో ఇంకా అసలు ఇంకా అది ఇంకొకటి చెప్తాను బాబు. ఓకే. మా గురువుగారికి నేనంటే చాలా ఇష్టం. అంటే నేను నా 32వ ఏట నేను పోయినాను ఆయన దగ్గరికి డ్యాన్స్ నేర్చుకోవటానికి. ఆయన అడిగింది ఒకటే మాటని, 3 రోజులు తిప్పారు, రా పో అక్కడ పోయిరా ఇక్కడ వీళ్ళని అడిగిరా వాళ్ళని అడిగి. మూడో రోజు దగ్గర కూర్చుంటే కాళ్ళ దగ్గరే కూర్చునేదాన్ని, ఎప్పుడు కుర్చీల్లో కూర్చొని ఎందుకు ఇలా తిప్పాను అనుకున్నావు విజయ, నీలో నా తృష్ణ ఉందా లేదా, బేజారు పడే ఎందుకు లేని వాపస్ వెళ్ళిపోతావా, నా దగ్గరనే నేర్చుకోవాలనే ఒక ఇది ఉందా, ఇదల్లా పరీక్ష కోసమని నిన్న అలా తిప్పాను. నీకు నేను ఫీజు కూడా తీసుకోను, నేను ఫ్రీగా చెప్తాను అంటే ఒక్క మాట అడిగాను. మాస్టర్ని ఇప్పుడు నాకు 32 ఏళ్ళు కదా, మరి ఈ 32 ఏళ్ళలో నేను అందుకోగలనా శిఖరాన్ని అంటే, దీనికి వయసుతో అవసరం లేదు, నీలో ఉన్న పట్టుదల, నీలో ఉన్న తృష్ణ, నీకు నేను చెప్తాను కదా, నిన్ను తీర్చిదిద్దుతాను. 1 సంవత్సరంలోనే తీర్చిదిద్దారు. కర్నూలులో అరంగేట్రం చేశాను, ఆయననే నట్టభంగం చేశారు. మొత్తం అంతా ఆర్కెస్ట్రా అంతా వచ్చారు, చేశాను. చాలా గ్రేట్. ఎప్పుడు చేశాను? 84లో చేశాను. 1984 మీరు కూడా పుట్టినారు అప్పటికి. 1984లో చేశాను అరంగేట్రం. ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాను హైదరాబాద్ రవీంద్ర భారతిలో, అక్కడ ఇక్కడ ఇచ్చాను. తర్వాత కింద పడి కాలు కొంచెం ఇబ్బంది ఏర్పడి దాంతో అక్కడికి స్టాప్ అయిపోయింది అనమాట. అప్పుడు అక్కడ నేను నా ఇది ముగించుకొని నేను ఇంకా ఊరికి వెళ్ళిపోతాను అనే టైంలోన, అంటే నా ట్రైనింగ్ అయిపోయి ఊరికి వచ్చే టైంలోన మాస్టర్ గారు, అంటే ఇక్కడ మనది కాళికాదేవి గుడి ఏదో పెద్ద గుడి ఉందంట, ఏదో గుడి, అక్కడ ప్రతి సంవత్సరము ఈ జరిగేటువంటి ఉత్సవాలకు, ఆ 10 రోజులు జరిగే ఉత్సవాలకు, నవరాత్రులకు ఒక చీర ఒకరి ద్వారా ఇది చేసుకొని అక్కడ ఇది చేపిస్తారంట. 1 సంవత్సరం యాలంలో ఈయనకు అవకాశం వచ్చింది ఆ 9 రోజుల చీరను ఇది చేయడానికి. అదేదో కాళీమాత గుడి బాబు దేవకు తెలియదు. ఆయనకు అవకాశం వస్తే ఆయన ఒక చీర, అప్పట్లోన 10,000 చీర, ఆకుపచ్చ చీరకు పింక్ కలర్ అంచు ఉంది, ఆ చీరను కట్టించి లాస్ట్ రోజు ఆ చీరను వీళ్ళకే, ఎవరైతే వీళ్ళు దానికి ఇది చేసింటారో వాళ్ళకే ఇస్తారంట. అది నాకు కూడా తెలీదు. అది అలాగే పెట్టుకున్నారు ఆయన. నేను నా చదువు అంతా ముగించుకొని వచ్చేటప్పుడు ఆ చీరని ఇలా పెట్టి, ఇది అమ్మవారికి పెట్టిన చీర అమ్మ, ఇది నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకో. అప్పటికే నాస్తికురాలు అయ్యా నేను. అప్పటికే నాస్తికురాలని నేను. అమ్మవారి